అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులన్నీ మళ్ళీ విలీనం. మే నుండి ఈ బ్యాంకులు ఉండవు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 4వ విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళికను త్వరలో అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్నారు. దీనితో దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది. 2025 మే 1 నుంచి ఈ 4వ విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలుపబడింది. మరి ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో తలో 3, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో తలో 2 ఆర్ఆర్బీలు ఏకీకరణ కానున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండనుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటే గ్రామీణ బ్యాంకు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఏకీకరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు కనిపించవు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోనూ ఒక్కో ఆర్ఆర్బీ మాత్రమే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.